హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లెర్నింగ్. ఈరోజు మనము ఈ వీడియోలో మోడల్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. మోడల్ వర్బ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే సిచ్యుయేషన్ గురించి మాట్లాడినప్పుడు, అంటే ఎవరైనా పర్మిషన్ అడిగినప్పుడు కానీ, రిక్వెస్ట్ చేసినప్పుడు కానీ, ఎబిలిటీ గురించి తెలిపినప్పుడు కానీ, నెక్స్ట్ ఆబ్లిగేషన్ గురించి తెలిపినప్పుడు కానీ మనము మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. మోడల్ వర్బ్స్లో మనకి క్యాన్, కోడ్, మే, మైట్, విల్, షెల్, వుడ్, షుడ్, మస్ట్, ఆట్ టు అనేవి ఉన్నాయి. వీటితో పాటు మనకు V1 అనేది వస్తుంది. మోడల్ వర్బ్స్ని మనము టెన్సెస్లో యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్? కెన్ గురించి తీసుకుందాము. కెన్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చా? అలా పర్మిషన్ తీసుకోవడానికి మేని కూడా యూజ్ చేస్తాము. మే ఐ యూజ్ యువర్ పెన్? ఇప్పుడు ఇక్కడ మనం కెన్ని, మేని పర్మిషన్ తీసుకోనికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏది కరెక్ట్ అనేది మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇప్పుడు మనము ఏ సిచ్యువేషన్లో ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తారో తెలుసుకుందాం. పర్మిషన్ తీసుకోనికి క్యాన్, మే, కుడ్లను యూజ్ చేస్తాం. వేటిని యూజ్ చేస్తాం? పర్మిషన్ తీసుకోనికి క్యాన్, కోడ్, మేలను యూజ్ చేస్తాం. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? వీటన్నిటిని మనము పర్మిషన్ తీసుకోనికి యూజ్ చేస్తాము. ఇలా మనము సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఏ సిచ్యువేషన్లో ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తారో ఈజీగా మనకి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ టైప్ గురించి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. దాంట్లో డూ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. డూ ఫార్మ్స్లో మనకి ఏమేమి ఉంటాయి? డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాడ్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేటివి ఉంటాయి. వీటన్నిటిని మనము టెన్స్లలో యూజ్ చేస్తాము. మోడల్ వర్బ్స్ని కూడా మనం టెన్స్లలో యూజ్ చేస్తాం. కాకపోతే మనము సిచ్యువేషన్ బట్టి మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనము పర్మిషన్ ఇవ్వడానికి ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తారో నేర్చుకుందాం. పర్మిషన్ ఇవ్వడానికి కెన్, మే, కుడ్ ఈ మోడల్ వర్బ్స్ని పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోనికి, పర్మిషన్ ఇవ్వడానికి మనము ఈ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. మనము చిన్నప్పుడు క్లాస్లో మన టీచర్ని లోపలికి రావడానికి పర్మిషన్ అడిగేవాళ్ళు. ఎలా అడిగేవాళ్ళము? మే ఐ కమ్ ఇన్ సార్? మే ఐ కమ్ ఇన్ సార్? నేను లోపలికి రావచ్చా అని ఇలా మనము పర్మిషన్ తీసుకోనికి మనము మేని యూజ్ చేసాము. అలాగే కెన్ ఐ యూజ్ యువర్ పెన్? మేము మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చా? నేను మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చా? ఇలా పర్మిషన్ తీసుకోనికి మనము కెన్ని, మేని యూజ్ చేస్తాం. అలాగే కుడ్ని కూడా పర్మిషన్ ఇవ్వనికి యూజ్ చేస్తుంటాము. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు కెన్ని, కుడ్ని, మెయిన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది తెలుసుకుందాం. కెన్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఫ్యామిలీస్, అంటే మన ఫ్యామిలీస్తో రిలేషన్షిప్, అలాగే ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇలా పీర్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనము కెన్ని యూజ్ చేస్తాము. మే అండ్ కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోర్ ఫార్మల్ అండ్ పొలైట్గా ఉన్నప్పుడు మనము మేని, కుడ్ని యూజ్ చేస్తాము. అంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వడానికి, పెద్దవారికి కానీ, మనము ఆఫీస్లో బాస్తో మాట్లాడేటప్పుడు కానీ మనము మేని అండ్ కుడ్ని యూజ్ చేస్తాము. కెన్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ని యూజ్ చేసుకోవచ్చా? మనము పర్మిషన్ ఇవ్వనీకి ఎలా యూజ్ చేస్తామనంటే యూ కెన్ యూజ్ మై పెన్. నువ్వు మా పెన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కూడా అనొచ్చు, యూ మే యూజ్ మై పెన్. నువ్వు నా పెన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పర్మిషన్ ఇవ్వనీకి మనము యూ కెన్ యూజ్ మై పెన్, యూ మే యూజ్ మై పెన్ అని అనవచ్చు. యూ కుడ్ నాట్
యూ కుడ్ యూజ్ మై పెన్. ఇలా అనకూడదు. ఓన్లీ మనము పర్మిషన్ తీసుకునేటప్పుడు పర్మిషన్ తీసుకున్నప్పుడు క్యాన్, మే, కుడ్ని యూజ్ చేస్తాము టు ఆస్క్ పర్మిషన్. అదే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే ఏమేమి మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామంటే కెన్ని మరియు మేని యూజ్ చేస్తాం టు గివ్ పర్మిషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా మనము పర్మిషన్ ఎప్పుడు తీసుకుంటాము, ఎప్పుడు ఇస్తాము అనే వాడికి ఎక్కడెక్కడ ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తారో తెలుసుకున్నాం కదా. పర్మిషన్, టు ఆస్క్ పర్మిషన్ తీసుకోనికి ఏమేమి మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము, కెన్, మే, కుడ్. అండ్ పర్మిషన్ ఇవ్వడానికి టు గివ్ పర్మిషన్ ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము, కెన్, మే. ఇక్కడ కెన్కి పాస్ట్ ఫామ్గా కుడ్ని అనేది వాడుతూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పర్మిషన్ గురించి. టు గివ్ పర్మిషన్లో మనం ఏమేమి మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. టు గివ్ పర్మిషన్ అంటే కెన్, మే. టు గివ్ పర్మిషన్. టు ఆస్క్ పర్మిషన్లో ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామో క్యాన్, కుడ్, మే. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ గో అవుట్ సైడ్, కెన్ ఐ గో అవుట్ సైడ్. నేను బయటకు వెళ్ళొచ్చా, ఎస్ యూ కెన్ గో అవుట్ సైడ్. నువ్వు బయటకు వెళ్ళొద్దు అని ఎలా అంటాము, యూ కాంట్ గో అవుట్ సైడ్, యూ కెన్ నాట్ గో అవుట్ సైడ్, యూ కెనాట్ గో అవుట్ సైడ్. ఇప్పుడు మనం దీన్ని షార్ట్ ఫామ్గా కూడా రాయొచ్చు, కాంట్. యూ మే నాట్ గో అవుట్ సైడ్, యూ మే నాట్ గో అవుట్ సైడ్, ఇలా కూడా అనవచ్చు. బట్ మనము యూ కుడ్ నాట్ గో అవుట్ సైడ్ అని అనకూడదు. కుడ్ నాట్ గో అవుట్ సైడ్ ఇలా అనకూడదు. ఎందుకంటే నువ్వు పర్మిషన్ కుడ్తో మనము ఇవ్వలేము. యూ కుడ్ నాట్ గో అవుట్ సైడ్. ఇది పర్మిషన్ గురించి. నెక్స్ట్, ఎబిలిటీ నథింగ్ బట్ సామర్థ్యము. కొంతమంది డ్యాన్స్ చేయగలుగుతారు, అది వాళ్ళ ఎబిలిటీ. కొంతమంది సాంగ్స్ పాడగలుగుతారు, అది వాళ్ళ ఎబిలిటీ. ఎబిలిటీ కిందకి ఏ మోడల్ వర్బ్స్ వస్తాయనంటే క్యాన్ అండ్ కుడ్. కెన్ని మనము ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. కుడ్ని మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I can speak 2 languages. I can speak 2 languages. నాకు 2 లాంగ్వేజ్ మాట్లాడే సామర్థ్యం అనేది ఉంది, ఎబిలిటీ అనేది ఉంది. I can speak 2 languages. Next, I could not speak fluent English when I was little. I could not speak fluent English when I was little. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని మాట్లాడలేకపోయాను. I could not speak fluent English when I was little. అంటే అప్పుడు మనకి మన సామర్థ్యం గురించి అనేది తెలుపుతుంది. ఎబిలిటీ గురించి అనేది మనకు కెన్ అండ్ కుడ్ అనేది తెలుపుతున్నాయి. అండ్ నెక్స్ట్, షీ కెన్ స్విమ్. ఆమె ఈదగలదు. షీ కుడ్ డ్యాన్స్ వెన్ షీ వాజ్ ఇన్ 5 years. అంటే ఆమె అప్పట్లో 5 years ఉన్నప్పుడు ఆమె డ్యాన్స్ చేయలేకపోయింది
అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎస్టర్డే I could not lift this box. నేను నిన్న ఈ బాక్స్ని మోయలేకపోయాను, నాకు అప్పుడు ఆ ఎబిలిటీ అనేది లేదు. బట్ టుడే I can lift this box easily. ఈరోజు నేను ఈ బాక్స్ని ఈజీగా లిఫ్ట్ చేయగలను అంటే ఇక్కడ మన యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది. మనము ఎబిలిటీలో ఏ మోడల్ వర్బ్స్ వస్తాయి? కెన్ అండ్ కుడ్. కెన్ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేసాం? ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. షీ కుడ్ స్విమ్, ఆమె ఈదగలదు. అండ్ కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ప్రాబబిలిటీలో మనం పాసిబిలిటీలో ఏమేమి మోడల్ వర్బ్స్ వస్తాయనంటే మే, మైట్, కుడ్. ఇవి ప్రాబబిలిటీ గురించి, అంటే వీటిని మనము ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాము. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్లో మనం మే, మైట్, కుడ్లను వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ మే కమ్ బై కార్. షీ మే కమ్ బై ఏ కార్. ఆమె కార్లో రావచ్చు అంటే అది ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. అవ్వచ్చు అనే వాటిని పాసిబిలిటీ తెలియజేస్తుంది. షీ మే కమ్ బై కార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే మైట్ బి ఎట్ హోమ్. దే మైట్ బి ఎట్ హోమ్. వాళ్ళు ఇంటి దగ్గర ఉండవచ్చు అంటే ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ దే మే బి ఎట్ హోమ్, వాళ్ళు ఇంటి దగ్గర ఉండవచ్చు. నెక్స్ట్ కుడ్ని యూజ్ చేసుకుని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీ కుడ్ బి లేట్. ఇప్పటికే చాలాసేపు అయింది. డోంట్ వేస్ట్ యువర్ టైం. వీ కుడ్ బి లేట్ అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. చాలాసేపు అయింది. సో ఇది ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. మనము పాసిబిలిటీ తెలిపినప్పుడు ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామనంటే మే, మైట్, కుడ్లను యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంపాసిబిలిటీ మనము కెనాట్ని ఆర్ కాంట్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కాంట్ బి ట్రూ. అది నిజం కాదు. ఇట్ కెనాట్ బి ట్రూ, అది నిజం కాదు. దీన్నే మనము ఇట్ కాంట్ బి అని కూడా రాయొచ్చు. ఇట్ కాంట్ బి ట్రూ. ఇప్పుడు మనము హై పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము, లో పాసిబిలిటీ ఉన్నప్పుడు ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామో తెలుసుకుందాం. హై పాసిబిలిటీ ఉన్నప్పుడు మేని యూజ్ చేస్తాము. లో పాసిబిలిటీ ఉన్నప్పుడు మైట్ అండ్ కుడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సర్టెంటీ అంటే ఏంటంటే తప్పకుండా. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే సర్టెంటీలో మస్ట్ అండ్ షుడ్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ బీ ఎట్ హోమ్. నువ్వు తప్పకుండా ఇంటి దగ్గర ఉండాలి. నెక్స్ట్, షీ మస్ట్ బీ అరైవ్డ్. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామంటే క్యాన్, కుడ్, విల్, వుడ్. ఈ నాలుగింటిని రిక్వెస్ట్ చేయడానికి ఈ 4 మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. కెన్ అండ్ విల్ని ఎప్పుడు యూజ్ చేస్తామనంటే లెస్ పొలైట్గా ఉన్నప్పుడు కెన్ అండ్ విల్ని యూజ్ చేస్తాము. కుడ్ అండ్ వుడ్ని పొలైట్ అంటే మోర్ పొలైట్, ఫార్మల్గా ఉన్నప్పుడు
ఫార్మల్ అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటప్పుడేమో వుడ్ని యూజ్ చేస్తాము. లెస్ పొలైట్గా ఉన్నప్పుడు కెన్ విల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ డూ దట్ ఫర్ మీ ప్లీజ్? నువ్వు నా గురించి అది చేస్తావా? కుడ్ యూ డూ దట్ ఫర్ మీ ప్లీజ్? నువ్వు దాన్ని నా గురించి చేస్తావా? నెక్స్ట్, కుడ్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్? కుడ్ యూ ఓపెన్ ది విండో ప్లీజ్? మీరు ఆ విండో ఓపెన్ చేస్తారా ప్లీజ్? నెక్స్ట్, కెన్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్? కెన్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్? మీరు దాన్ని ఆ విండోని ఓపెన్ చేస్తారా అని ఇలా మనము రిక్వెస్ట్ చేసి అడుగుతుంటాము. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. వుడ్ యూ గివ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్? అంటే మనము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, కెన్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్? ఇలా మనము రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్లో మనము ఈ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తుంటాం. క్యాన్, కోడ్, విల్, వుడ్లను మనము రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, టాకింగ్ అబౌట్ ది ఫ్యూచర్. మనం ఏదైనా ప్లాన్ చేసి లేనప్పుడు విల్ ఆర్ షెల్ని యూజ్ చేస్తాము. ఏమేమి యూజ్ చేస్తాం? విల్ ఆర్ షెల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ టు యువర్ పార్టీ టుమారో. ఐ విల్ కమ్ టు యువర్ పార్టీ టుమారో. నేను మీ పార్టీకి రేపు వస్తాను. నెక్స్ట్, ఇట్ విల్ రెయిన్ టుడే. ఇట్ విల్ రెయిన్ టుడే. ఇట్ విల్ రెయిన్ టుడే. మనము ఐ అండ్ వితో షెల్ని కూడా యూజ్ చేస్తాము. ఇలా మనము ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు విల్ ఆర్ షెల్ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, ఆఫర్స్లో మనము కెన్ని మరియు షెల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, షెల్ ఐ ఓపెన్ ద విండో? షెల్ ఐ ఓపెన్ ది విండో? కెన్ ఐ ఓపెన్ ది విండో? ఇలా మనము ఆఫర్ చేయనీకి అంటే పర్మిషన్ ఇవ్వనీకి మనము ఇలాంటి కెన్ అండ్ షెల్ని వాడతాం. అలాగే షెల్ ఐ డూ దట్ ఫర్ యూ? కుడ్ ఐ నెక్స్ట్, కెన్ ఐ డూ దట్ ఫర్ యూ? ఇలా మనము ఆఫర్ చేయనీకి కెన్ అండ్ షెల్ని వాడతాము. నెక్స్ట్, ఇన్విటేషన్ అంటే ఇన్వైట్ చేయడంలో మనము వుడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు కమ్ ఓవర్? మీరు నాతో వస్తారా? ఇన్వైట్ చేస్తున్నాం అన్నట్టు. వుడ్ యూ లైక్ టు కమ్ ఓవర్? మీరు నాతో వస్తారా? వుడ్ యూ లైక్ టు డ్యాన్స్ విత్ మీ? మీరు నాతో డ్యాన్స్ చేస్తారా? వుడ్ యూ లైక్ టు డ్యాన్స్ విత్ మీ? ఇలా మనము పార్టీస్లో అడుగుతాం. ఏమని అడుగుతాం? వుడ్ యూ లైక్ టు డ్యాన్స్ విత్ మీ? మీరు నాతో డ్యాన్స్ చేస్తారా? అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం, వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఇన్వైట్ చేయడంలో మనం ఏ మోడల్ వర్బ్ని యూజ్ చేస్తాము? వుడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, సజెషన్స్ అండ్ ఆబ్లిగేషన్. సజెషన్స్ అంటే ఏంటి? సలహా ఇవ్వడం. ఆబ్లిగేషన్ అంటే మన యొక్క కర్తవ్యాన్ని తెలపడం. అంటే యూ హ్యావ్ టు డూ దట్ వర్క్, అంటే నీ యొక్క పనిని తప్పకుండా తెలపనీకి మనం ఆబ్లిగేషన్ యూజ్ చేస్తాం. ఈ సజెషన్స్ అండ్ ఆబ్లిగేషన్ ఏ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తామంటే షుడ్, మస్ట్, ఆట్ టు, ఈ 3 మోడల్ వర్బ్స్ని మనము వీటికి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ వేర్ ఏ మాస్క్ ఆల్వేస్. ఎందుకంటే మన కరోనా ఉంది కాబట్టి బయట మనం యూ మస్ట్ వేర్ ఏ మాస్క్ ఆల్వేస్. యూ మస్ట్ వేర్ ఏ మాస్క్ ఆల్వేస్. నెక్స్ట్, యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ యు ఆర్ ఇన్ డ్రైవింగ్. నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు కన్ఫామ్గా హెల్మెట్ని ధరించాలి. అది నీ యొక్క కర్తవ్యం.
ఏంటి అది నీ యొక్క కర్తవ్యం, ఆబ్లిగేషన్. యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ యు ఆర్ ఇన్ డ్రైవింగ్. You should learn English. You should learn English. నువ్వు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది ఒక సజెషన్. యూ షుడ్ లెర్న్ ద ఇంగ్లీష్. నెక్స్ట్ యూ షుడ్ టెల్ ద ట్రూత్. సారీ, యూ మస్ట్ టెల్ ద ట్రూత్. నువ్వు తప్పకుండా నిజం చెప్పాలి. యూ ఆట్ టు టెల్ ద ట్రూత్. యూ ఆట్ టు టెల్ ద ట్రూత్. నువ్వు తప్పకుండా నిజం అనేది చెప్పాలి. ఇది నీ యొక్క కర్తవ్యం. ఇది ఆబ్లిగేషన్ కిందకి వస్తుంది. యూ మస్ట్ గో దేర్. నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. నెక్స్ట్ యూ మస్ట్ స్టడీ హార్డ్. నువ్వు తప్పకుండా కష్టపడి చదవాలి. సో దీస్ ఆర్ ది మోడల్ వర్బ్స్ ఇన్ ద సజెషన్స్ అండ్ ఆబ్లిగేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడల్ వర్బ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం కదా. ఒకసారి వాటి మోడల్ వర్బ్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. క్యాన్, కోడ్, మే, మైట్, విల్, షాల్, వుడ్, షుడ్, మస్ట్, ఆట్ టు. వీటన్నిటిని మనము టెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.